మీకు రిపీటెడ్గా కోల్డ్ కాఫ్ చేసి లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా? సో దానికి కారణం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. రిపీటెడ్ లంగ్ ఇన్ఫెక్షన్స్ అనేవి డిఫరెంట్ కాజెస్ వల్ల వస్తాయండి. ఫస్ట్ మెయిన్ అండ్ మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి లో ఇమ్యూనిటీ. లో ఇమ్యూనిటీ ఎందుకు ఉంటుంది అంటే మీకు డయాబెటీస్ కానీ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కానీ రిపీటెడ్ ఆల్కహాల్ యూసేజ్ ఉన్న వాళ్ళకి కానీ ఆర్ ఏదన్నా మెడికేషన్స్ యూస్ చేస్తున్నారు క్యాన్సర్ గురించి కానీ వేరే దాని గురించి కానీ ఇలా లో ఇమ్యూనిటీతో సఫర్ అవుతుంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్, పూర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్. ఎవరికైతే పూర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉంటుందో వాళ్ళకి లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. అండ్ థర్డ్ వచ్చేసి ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లంగ్ కండిషన్ ఉంటుందో లైక్ సిఓపిడి కానీ ఆస్థమా కానీ ఎలర్జీ కానీ ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ కానీ బ్రాంకెక్టాసిస్ కానీ అంటే సిస్టిక్ డైలటేషన్ ఆఫ్ బ్రాంకెక్టాసిస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మీకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ఈ 4-5 కాజెస్ వల్ల రిపీటెడ్ లంగ్ ఇన్ఫెక్షన్స్ అనేవి మీకు మోర్ కామన్గా వస్తాయండి. వాట్ ఈస్ ద బెస్ట్ టైం టు టేక్ యువర్ ఆస్థమా మెడికేషన్స్? ఇది ఎప్పుడైనా ఆలోచించారా? రైట్, ఆస్థమా మెడికేషన్స్ అనేది ఎవరికైతే ఆల్రెడీ ఆస్థమా డయాగ్నోజ్ అవుతుందో వాళ్ళు రెగ్యులర్ మెడికేషన్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాడటం అనేది కంపల్సరీ అండి. కానీ ఆస్థమా సిమ్టమ్స్ అనేది మోర్ కామన్గా లేట్ ఈవినింగ్స్ కానీ ఎర్లీ మార్నింగ్స్ కానీ ఎక్కువ వస్తాయి. సో మీ ఈవినింగ్ డోస్ కానీ నైట్ డోస్ కానీ మీరు అసలు మిస్ అవ్వకూడదు. అది కనుక మిస్ అయితే నైట్ అటాక్స్ వచ్చే అవకాశం మీకు చాలా ఎక్కువ. అలా అని చెప్పి ఓన్లీ ఈవినింగ్ డోసే వాడాలని కాదు, మీకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టుగా రెగ్యులర్ మెడికేషన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అనేది మీరు రెగ్యులర్గా యూస్ చేస్తే మీ ఆస్థమా అటాక్స్ నుంచి మిమ్మల్ని కాపాడుకోవచ్చు.